అందరికీ నమస్తే. రేషన్ కార్డుల పంచాయతీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసుకున్నా కూడా రేషన్ కార్డుల పంచాయతీ జరుగుతున్నది. ఓ 3-4 రోజుల నుంచే. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. 10 సంవత్సరాల నుంచెల్లి రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలని చెప్పి వెయిట్ చేస్తే ఊరించి రేషన్ కార్డులు ఏం చేసిందంటే ప్రభుత్వం ఓ లిస్ట్ వదిలింది. లిస్ట్ వదిలితే ఎంత పంచాయతీలు అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ వాళ్ళకే సర్వే చేస్తారట. ఆ పేర్లు వచ్చిన వాళ్ళకే సర్వే చేస్తామంటే ఊళ్ళో ఉన్న జనాలు ఊరుకుంటారు. ఊళ్ళో లేనోడికి రేషన్ కార్డు వచ్చింది, 10 ఎకరాలు ఉన్నోడికి రేషన్ కార్డు వచ్చింది, ఆస్తులు ఉన్నోడికి రేషన్ కార్డు వచ్చింది. ఊళ్ళో ఉండి పేదోనికి రేషన్ కార్డు రాకపోతే ఊరుకుంటారు. ఎవరే వచ్చి చేసే సర్వే? తహసీల్దార్ అవుతాడా, ఎంపీడీఓ అవుతాడా, లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ అవుతాడా? నిలదీసి అడుగుతాం, సర్వే చేయనీయమని చెప్పి అనేక మండలాలలో, గ్రామాలలో ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో మరి మనం చూస్తా ఉన్నాం. ఈ అంశం మీద సార్ అక్కడ బయట ఉన్నాడు. సారు సింగపూర్లో ఉన్నాడు, బోట్లో తిరుగుతాడు ముఖ్యమంత్రి సార్. ఇక సారు వీడికి వెళ్ళి ఫోన్ చేసి, ఎవరు చేసిండు? ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసిండు, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయనే కదా. ఫోన్ చేసి, ఏంది రేషన్ కార్డుల పంచాయతీ సోషల్ మీడియా హల్చల్ అవుతా ఉన్నది, ఏదో లిస్ట్ వచ్చింది కదా, గా లిస్ట్ ఉత్తదే అని చెప్పండి, మళ్ళీ గ్రామ సభలు పెట్టండి. మళ్ళా గ్రామ సభలు పెట్టండి అని అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరితోటి? కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టిరు. కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి మొత్తం ఆదేశాలు జారీ చేయండి మండలాలకి, గ్రామాలకి. ఆదేశాలు జారీ చేసిరు కానీ మరి వచ్చిన లిస్ట్ ముచ్చటేంది? వచ్చిన లిస్ట్ని క్యాన్సిల్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టాలి. ఇక గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లోనే ఫైనల్ చేస్తామని చెప్పి ఆడ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు అంతా కూడా మళ్ళా ఒక జాబితా రెడీ చేశారు. మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, మండలంలో ఎన్ని విలేజ్లు ఉంటే 21వ తారీఖు నుంచి వెళ్ళి, అంటే రేపటి నుంచే, ఇక 21వ తారీఖు నుంచి వెళ్ళి గ్రామ సభలు షురూ కాబోతున్నాయి. 21వ తారీఖు, 22, 23 ఈ 3 రోజులు ముమ్మరంగా గ్రామ సభలు పెడతారు. ఏడా పెడతారు? ఆ గ్రామంలో, ఆ గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని గ్రామ పంచాయతీ కార్యాలయం ఏడైతే ఉన్నదో ఇక ఆడ ఊరోళ్ళందరినీ పిలుచుకొని, గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? ఓ చిన్న గ్రామం, దాంట్లో ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి పెద్ద బాంగళాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి ఉంటే ఆడ రైట్ అంటే రైట్, టిక్ అంటే టిక్ కొడితే అయిపోయి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మొన్న కులగణన చేసిరు కదా, ఆ కులగణన ఆధారంగా తీసుకొని రేషన్ కార్డులు ఇచ్చారు. అంతకుముందు ప్రజాపాలన ఏమైపోయినాయి దరఖాస్తులు? మరి ప్రజాపాలన దరఖాస్తులు ఏమైపోయినాయి? కులగణన సర్వే పెడితే కులగణన ఏం చెప్తాడు చెప్పండి? కులగణన నువ్వు ఎస్సీఓ, లేకపోతే ఎస్టీఓ, లేకపోతే బీసీఓ, లేకపోతే నువ్వు ఓసీఓ, ఏదో ఒకటి రాసుకొని రావాలి కదా. దాంట్లో దాదాపుగా 75 ప్రశ్నలు పెడితే ఏం చెప్పారు వీళ్ళంతా? మీకేమైనా ఆస్తులు ఉన్నాయంటే మాకు ఆస్తులు ఏమీ లేవు, రేషన్ కార్డు ఉందా అంటే లేదు, రేషన్ కార్డు ఉందా అంటే లేదనేటోళ్ళు లేదని చెప్పారు కదా. లేరు అని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. కాకపోతే ఇలా ఆస్తులు ఉన్నాయి, కాకపోతే ప్రభుత్వానికి భయపడి చెప్పలే. ఆస్తులు ఉన్నాయి కానీ రేషన్ కార్డు లేదు కదా. ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటేనో లేకపోతే ఆస్తులు ఉంటేనో రేషన్ కార్డు ఉండదు కదా. అక్కడ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తారు కదా. నీకు 15 ఎకరాల భూమి ఉంది, నీకెందుకు వైట్ రేషన్ కార్డు అని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకే వచ్చినాయి. గిది ఊళ్ళో జరిగేటటువంటి పంచాయతీ. కులగణన తీసుకుంటారా? ఇదేనా ప్రభుత్వం చేసేటటువంటి మిస్టేకు? ప్రజాపాలన దరఖాస్తులు పెట్టిరు, అప్పుడు దాంట్లో ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎవరికి రేషన్ కార్డు వద్దు, ఏంది కథ అని చెప్పి అప్పుడే టిక్కులు పెట్టుకుంటే ఆ ప్రతిపాదికన పెట్టుకొని ఆ లిస్ట్ వస్తే ఆ లిస్ట్కి ఇప్పుడు నువ్వు గ్రామ సభలో పెట్టుకొని ఫైనల్ చేసుకుంటే ఈ గందరగోళమే ఉండకపోయేది. ఇప్పుడు మస్తు గందరగోళం, మస్తు పంచాయతీ. ఇక ఇట్లా కాదని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి మళ్ళీ ఒకసారి ఎలక్ట్ అయ్యి ఎప్పటికైనా సరే చక్కగా చేయరు, ఎన్నిసార్లు, ఎన్ని గ్రామ సభలు, ఎన్ని దరఖాస్తులు, మీ సేవలకు ప్లస్ పాయింట్ అవుతున్నది. మళ్ళీ పోయి మీ సేవలో పెడితే 100, 200, 300 ఇష్టానుసారం ఆన్లైన్ సెంటర్లు, మీ సేవలు. వాళ్ళని బతికేయడం తప్పితే ఏమన్నా ఉందా? రేషన్ కార్డుల కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఏ పథకం కానీ లేకపోతే ఎటువంటి నువ్వు గ్యారంటీ హామీలన్నీ పక్కకు నూకితే రేషన్ కార్డు కోసం అనేక మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని చాలా సీరియస్గా, సిన్సియర్గా తీసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం. అలాంటి రేషన్ కార్డుల మీదనే అవకతవకలు జరిగితే ఇక ఎట్లా ప్రభుత్వం అనుకుంటారు దీన్ని? ఇది ఎట్లా? కనీసం కమ్యూనికేషన్ లేదు. ఎట్లా పడితే అట్లా చేసి గందరగోళాలు చేస్తే మళ్ళా గ్రామ సభలు సర్వే జరగబోతా ఉన్నాయి. రాని వాళ్ళంతా కూడా దయచేసి ఇక ఏం చేస్తాం?
తప్పదిగా గ్రామ సభలు పోండి మళ్ళీ. గ్రామ సభలకు పోయి ఇక మేము పెట్టుకున్న ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకుంటే మాకు రేషన్ కార్డు రాలేదు, నాకు అన్ని అర్హత ఉన్నాయి, నాకు గుడిసే ఉన్నది, నాకు చిన్న రేకుల షెడ్డే ఉన్నది, నాకు భూమే లేదే, నాకు ఎకరమే ఉంది, నాకు రేషన్ కార్డు రావాలా అని చెప్పి అలా పంచాయతీ సెక్రటరీకి పెట్టి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోండి. దరఖాస్తులు పెట్టుకొని 21, 22, 23 ఈ 3 రోజులైతే గ్రామ సభల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిరు. దాదాపుగా ఓ మండల్లో ఒక 20, 25, 20, 25, 30 ఇక గ్రామాన్ని మండలాన్ని బట్టి గ్రామం ఉంటే 21వ తారీఖు దాదాపుగా ఒక 10 గ్రామాలు పొద్దుగాల 9 గంటలకి, 10 గంటలకోటి, 11 గంటలకోటి ఇట్లా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఆ గ్రామ సభలో ఎట్టండి కానీ మళ్ళీ రేషన్ కార్డులు పెట్టుకోండి. ఇప్పటికైనా సరే కొద్దిగా కళ్ళు తెరిచి అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఇక కళ్ళు తెరిచి ఇక రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఎట్టకేలకైతే రేషన్ కార్డుల మీద ప్రభుత్వం అయితే దిగొచ్చింది. ఆ వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అది ఫైనల్ కాదు కదా, అసలు దాన్ని నువ్వు పక్కకు పడేయాలి. నువ్వు ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు గ్రామ సభ ఏదైతే జరగబోతోందో ఈ 2 తీసుకో. ఇప్పుడు నువ్వు 26వ తారీఖు టక ఇచ్చినంత లోపల ఏం కాదు. ఏదో 26వ తారీఖు ఇచ్చేస్తున్నాం కాదు. అవసరమైతే మళ్ళీ ఒక 10-15 రోజులు ప్రభుత్వం ఓ నెల టైం తీసుకోండి. ఈ గ్రామ సభలలో ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో స్క్రూటినీ చేయండి. సిన్సియర్గా సీరియస్గా అక్కడ ఎవరికైతే ప్రభుత్వం ఉద్యోగం ఉంది లేకపోతే ఎవరికి ఆస్తులు తెలుసుకోండి. కరెక్ట్ అర్హత ఎవరికైతే ఉందో ఆయనకి ఇప్పటికైనా సరే ఈ గ్రామ సభలలో కనీసం ఫైనల్ చేయరు. ఫైనల్ చేసి రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి.